హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి టేస్టీగా హెల్దీగా కరివేపాకు కారప్పొడి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కరివేపాకు కారప్పొడి వచ్చేసి ఇడ్లీ, దోశ, అలాగే వేడివేడి అన్నంలో ఈ కరివేపాకు పొడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా ఈ కరివేపాకు కారప్పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ మీడియం సైజు ఉన్న కప్పుతో 2 కప్పుల వరకు కరివేపాకు తీసుకున్నానండి. ఈ కరివేపాకుని 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత ఆరబెట్టుకుని తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు తీసుకుందామండి. 10 లేదా 15 వరకు తీసుకోవాలి ఎండుమిరపకాయలు. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకుందాము. అలాగే 1 స్పూన్ వరకు మినపప్పు వేసుకుందాము. ఈ రెండు కూడా చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. వీటిని దోరగా వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము. 1/4 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్ వరకు ధనియాలు వేసుకుందాము. వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఎండుమిరపకాయలు దోరగా వేయించుకోవాలి. చూసారు కదండి, ఎండుమిరపకాయలు చక్కగా వేగిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారనిద్దాము. మళ్ళీ అదే ప్యాన్ లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకుంటే చక్కగా వేగుతుందండి. చూసారు కదండి, కరివేపాకు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుని చల్లారనిద్దాము. పోపు దినుసులు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో తీసేసుకుని కొద్దిగా చింతపండు వేసుకుందామండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. చిటికెడు ఇంగువ వేసుకుందాము. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. మిక్సీ మూత పెట్టేసుకున్న తర్వాత చక్కగా గ్రైండ్ చేసుకుందామండి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకుందాము. కరివేపాకు వేసేసుకున్న తర్వాత 5 లేదా 4 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత మిక్సీ మూత పెట్టేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ కరివేపాకు పొడిని ఏదైనా గాజు జార్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. చూసారు కదండి, కరివేపాకు కారపొడిని చక్కగా తయారు చేసుకున్నాము. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.